మనీష బట్టలు సర్దుకుంటూ ఉండగా అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది. ఇక అక్కడికి వచ్చిన లక్ష్మి వైపు మనీష చూస్తూ, ఏంటి లక్ష్మి, నిన్న ఏమన్నావు? నా భర్త నేను చాలా దగ్గరైపోయాం, ఇక మమ్మల్ని ఎవరు విడదలేరన్నావు కదా, మరి ఇప్పుడు చూడు ఏం జరిగిందో. మిత్ర నన్ను కూడా ఊరికి రమ్మని చెప్పాడు. తను చెప్పడమే కాకుండా నీతో కూడా చెప్పించాడు. ఇప్పుడు అర్థమైందా నా లెవెల్ ఏంటో? మిత్ర మనసులో ఇంకా నాకు స్థానం ఉందని, మిత్ర నన్నే ప్రేమిస్తున్నాడని ఇప్పటికైనా నమ్ముతావా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, నాకు నిన్ను చూస్తూ ఉంటే జాలేస్తుంది మనీష. మిత్ర గారు ఎలాగో ఇంట్లో అందరం వెళ్తున్నాం కాబట్టి నిన్ను పిలవకపోతే బాగోద్దని ఏదో మాట వరుసకి రమ్మని చెప్పారు. ఆ మాత్రం దానికే దాన్ని ప్రేమ అనుకుంటే ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో మనీష, సరే నాది నిజమైన ప్రేమో లేదంటే పిచ్చో నీకే త్వరలో అర్థమవుతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, అవునవును త్వరలోనే అర్థమవుతుంది, ఎలాగో బ్యాగ్ సర్దుకుంటున్నావు కదా, అటు నుండటే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. మిత్రగారికి నీ నిజస్వరూపం తెలిసే టైం దగ్గరలోనే ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనీష ఈ లక్ష్మి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది. ఊర్లో మంచి టైం చూసి దీన్ని పైకి పంపించేయాలి, అప్పుడు నాకు మిత్రకు ఎటువంటి అడ్డు ఉండదు. సరేయుకు చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయమనాలి, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదు అని చెప్పి మనీష సరియుకు ఫోన్ చేస్తుంది. సరియు, మేమంతా కలిసి లక్ష్మి వాళ్ళ ఊరు వెళ్తున్నాం, అక్కడ ఏదో ఒకటి ప్లాన్ చేసి లక్ష్మి మళ్ళీ వైజాగ్కి తిరిగి రాకుండా చేయాలి అని చెప్పి మనీష సరియుతో అంటూ ఉంటే, కానీ మొన్ననే ఏమైందో చూసావు కదా మనీష, ఆ లక్ష్మిని ఢీ కొట్టడం చాలా కష్టమైన పని. వైజాగ్లోనే మనం ఏమీ చేయలేకపోతున్నామో అటువంటిది వాళ్ళ సొంతూరులో సొంత మనుషుల మధ్య తనని ఏం చేయగలమని చెప్పి సరియు అంటూ ఉంటే అప్పుడు మనీష, అక్కడే నువ్వు పొరపాటు పడుతున్నావు సరియు. ఆ ఊర్లో లక్ష్మి అంటే పడని కుటుంబం ఎవరో ఒకరు ఉంటారు. ఎవరో ఒకరికి లక్ష్మి అంటే నచ్చదు, వాళ్ళెవరో తెలుసుకోవాలి, వాళ్ళ ద్వారా లక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి సరియుతో మనీష అంటూ ఉంటుంది. నువ్వు కూడా వెంటనే లక్ష్మి వాళ్ళ ఊరు బయలుదేరిరా అని చెప్పి మనీష సరియుకు చెప్పడంతో, ఓకే మనీష, నేను కూడా ఈ రాత్రికి బయలుదేరి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క మిత్ర కుటుంబం అంతా కూడా బయలుదేరి లక్ష్మి వాళ్ళ పుట్టినూరికి వచ్చేస్తారు. ఇక లక్ష్మి వాళ్ళ తాతయ్య ఎంతో ఘనంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తారు. గుమ్మం దగ్గరికి రాగానే అక్కడున్న పని మనిషి వచ్చి వాళ్ళందరికీ కూడా దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తుంది. ఇక లక్ష్మి వాళ్ళ తాతయ్య, అమ్మ లక్ష్మి బాగున్నావా, జాను ఎలా ఉన్నావు అని చెప్పి అలా అందరినీ పలకరిస్తూ ఉంటాడు. ఇక జాను మాత్రం అలా ఫేస్ అంతా కూడా చిరాగ్గా పెట్టి లక్ష్మి మీద ద్వేషాన్ని చూపిస్తూ వాళ్ళ తాతయ్యతో కూడా సరిగ్గా మాట్లాడకుండా తన లగేజ్ తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మ లక్ష్మి, జానుకి ఇంకా నీ మీద కోపం తగ్గలేదమ్మా అని చెప్పి ప్లీడర్ తాతయ్య అడుగుతూ ఉంటారు. దాంతో లక్ష్మి, చచా అదేం లేదు తాతయ్య, జాను ఆ రోజు మాత్రమే నాతో గొడవపడింది, తర్వాత తనే అర్థం చేసుకొని నాతో చాలా బాగా మాట్లాడింది, మనం ఊరికి వస్తున్నాం అనేసరికి నాకంటే తనే ఎక్కువగా ఆనందపడిందని చెప్పి లక్ష్మి వాళ్ళ ప్లీడర్ తాతయ్యకి జాను గురించి మంచిగా చెబుతూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, చిన్నప్పటి నుండి మీ ఇద్దరిని చూస్తున్నాను, ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియదా అమ్మా, నువ్వు ఓపికలో భూదేవంతా సహనాన్ని చూపిస్తావు, కానీ జానుకి మాత్రం ఒక్కసారి కోపం వచ్చిందంటే ఆ కోపం తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ నుండి వెళ్ళేలోపైన జాను మనసు మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ప్లీడర్ తాతయ్య, ఈ 4 రోజులైనా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ జరిగినవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే చూడాలని ఉందమ్మా అని చెప్పి ప్లీడర్ తాతయ్య అంటూ ఉంటే అప్పుడు మిత్ర, మీరేం కంగారు పడకండి, ఖచ్చితంగా మీరు అనుకున్నదే జరుగుతుంది. అక్క చెల్లెళ్ళు ఈ 4 రోజుల పాటు పండుగను సంతోషంగా జరుపుకొని ఇక్కడి నుండి బయలుదేరుతారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు రాత్రి ప్లీడర్ తాతయ్య లక్ష్మి వాళ్ళ కోసం అని చెప్పి ఎన్నో రకాల వంటకాలను చేయిస్తాడు.
ఇక లక్ష్మి కిచెన్లోకి వచ్చి అందరికీ వడ్డిద్దామనుకొని ఆ ఐటమ్స్ అన్నీ చూసి ఏంటి తాతయ్య ఇన్ని ఐటమ్స్ చేయించారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ ఇంటి అల్లుళ్ళు ఆడబిడ్డలు వస్తూ ఉంటే ఆ మాత్రం కూడా లేకపోతే ఎలాగమ్మా? మీరు సడన్గా చెప్పారు కాబట్టి ఈ మాత్రమే చేయించాను, లేదంటే నాకు ఇంకా చేయించాలనుంది అని చెప్పి ప్లీడర్ తాతయ్య అంటూ ఉంటారు. ఈ 4 రోజుల్లో ఇవన్నీ తిని ఇక్కడి నుండి వెళ్తే మేము కారులో కూడా పట్టం తాతయ్య అని చెప్పి లక్ష్మి సరదాగా అంటూ ఉంటే అందరూ కూడా నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత కిచెన్లో నుండి ఆవకాయ స్మెల్ వస్తూ ఉంటుంది. మిత్ర ఆవకాయ స్మెల్ చూడగానే కిచెన్లో నుండి కొత్త ఆవకాయ స్మెల్ వస్తుంది అని చెప్పి లక్ష్మి నువ్వు ఆవకాయ ముద్దలు కలిపి అందరికీ పెట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు లక్ష్మి మన అందరికీ వేడివేడి అన్నంలో నెయ్యి పప్పు ఆవకాయ వేసి అందరికీ ముద్దలు కలిపి పెడుతుంది. మనం కథ వింటూ ఆ ఆవకాయ టేస్ట్ చూద్దామంటూ ఇక లక్ష్మి వాళ్ళ ప్లీడర్ తాతయ్యతో ఇప్పుడు మీరే మాకు కథ చెప్పాలి. ఈ అక్క చెల్లెళ్ళ కథ చిన్నప్పటి నుండి వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళ జీవితంలో మరపురాని రోజులు ఏవైనా ఉన్నాయా, అవన్నీ మీరు చెప్పండి అంటూ మిత్ర లక్ష్మి వాళ్ళ తాతయ్యని అడుగుతూ ఉంటే అప్పుడు లక్ష్మి వాళ్ళ తాతయ్య ఈ అక్క చెల్లెళ్ళిద్దరి గురించి చెప్పడానికి బోలెడన్ని విషయాలు ఉన్నాయి బాబు. మా లక్ష్మీ జానులకు ఊహ తెలియకముందే అమ్మ నాన్న ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుండి మా అన్నయ్యే వాళ్ళకు అన్ని తానే చూసుకున్నాడు. లక్ష్మి తన చెల్లెల్ని తమ్ముణ్ణి ఎంతో ప్రేమగా చూసుకునేది. వాళ్ళకు చిన్న జ్వరం వచ్చినా కూడా తనే తల్లడిల్లేది. పండగ వచ్చిందంటే చాలు ముందుగా చెల్లెలకి తమ్ముడికి కొత్త బట్టలు కొనిచ్చేది. తను మాత్రం ఎప్పుడు కూడా కొనుక్కునేది కాదు. చిన్నప్పటి నుండే వంటగదిలో చెల్లెల కోసం తమ్ముడి కోసం ఎంతో కష్టపడేది. వాళ్ళ కడుపు నిండిన తర్వాతే తను భోజనం చేసేదంటూ లక్ష్మి గురించి ప్లీడర్ తాతయ్య ఎంత గొప్పగా చెప్తూ ఉంటే ఇక అవన్నీ విన్న తర్వాత జాను కళ్ళు చెమర్చుతాయి. అలా కన్నీళ్ళు పెట్టుకుంటూ తనకు తెలియకుండానే లక్ష్మి వైపు చేయి చాచడంతో లక్ష్మి తను కలిపిన ఆవకాయ ముద్దను జాను చేతిలో పెడుతుంది. ఇక జాను కూడా ఎంతో ప్రేమగా ఆ ఆవకాయ ముద్దను తింటూ ఉంటే జాను తనతో కలిసిపోయినందుకు లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికి ఒకరు ఎంతో ప్రాణంగా ఉండేవారు. మా జానుకు కూడా లక్ష్మి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎవరో ఒక అబ్బాయి మా లక్ష్మిని కామెంట్ చేశాడని జాను వాడి చెంప చెల్లుమనిపించింది అని చెప్పి ఆయన గతంలో జరిగినవి గుర్తు చేస్తూ ఉంటాడు. ఇక దాంతో జాను అప్పటికప్పుడు ఎమోషనల్ అవుతూ లక్ష్మిని హక్ చేసుకుంటూ నన్ను క్షమించక్క, నేను నిజంగా చాలా పెద్ద పొరపాటు చేశాను, నిన్ను ఎన్నో మాటలని బాధ పెట్టాను. నిజంగానే తాతయ్య చెప్పినట్టుగా చిన్నప్పటి నుండి నువ్వు మాకు ఎంతో చేసావు. చిన్నప్పుడే అమ్మ దూరమైంది, అమ్మ ఎలా ఉంటుందో కూడా మాకు గుర్తులేదు. కానీ ఎప్పుడు కూడా మాకు అమ్మ గుర్తు రాలేదంటే అది నువ్వు చూపించిన ప్రేమ వల్లే అక్క అంటూ జాను లక్ష్మిని హక్ చేసుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. జాను నువ్వు బాధపడదు, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నువ్వు చిన్నపిల్లవి, తెలుసో తెలియకో ఒక మాట అన్నంత మాత్రాన నేనెందుకు బాధపడతాను అని చెప్పి లక్ష్మి జానుని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అలా అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా ఒకటైపోవడంతో దేవి అని మనిష ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ రోజు రాత్రి పనివాడు ప్లీడర్ తాతయ్య దగ్గరకు వచ్చి కంగారుగా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి వాళ్ళ తాతయ్యని ఆ పనివాడిని గమనిస్తూ ఉంటుంది. తాతయ్య కంగారుగా అతనికి సైగలు చేస్తూ తిట్టి పంపించడంతో అతను మెల్లిగా భోజనం తీసుకుని ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకుంటాడు. ఇక ఆ గదిలో ఏముందా అని చెప్పి లక్ష్మి అటువైపుగా వెళ్తూ ఉంటే అమ్మ లక్ష్మి ఎటు వెళ్తున్నావమ్మా, అక్కడ ఏం లేదు అని చెప్పి ఆయన ఏదో దాస్తూ ఉంటారు. దాంతో లక్ష్మి ఏంటి తాతయ్య నా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. దాంతో ఏం లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆ గదిలోకి సుబ్బయ్య భోజనం తీసుకొని వెళ్ళాడు.
ఎవరి కోసం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంతలో గదిలో నుండి ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. దాంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గది తలుపులు తెరిచి చూసేసరికి అక్కడ మతి స్థిమితం కోల్పోయిన అరవింద ఉంటుంది. ఇక అరవిందాన్ని చూడగానే అత్తయ్య గారు మీరేంటి ఇక్కడున్నారు? అసలు ఇన్ని రోజులుగా ఏమైపోయారు? మీ తలకి ఆ గాయం ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అరవింద లక్ష్మి వైపు అయోమయంగా చూస్తూ నువ్వెవరు అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. అసలు నేనెవరిని? నేను ఇక్కడ ఎందుకున్నాను? ఈరోజు చికెన్ కర్రీ లేదా? నాకు చికెన్ కర్రీ కావాలి అని అరవింద చిన్నపిల్లలాగా గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి వాళ్ళ ప్లీడర్ తాతయ్యతో తాతయ్య అత్తయ్య గారు ఇక్కడ ఉన్నారేంటి? అసలు ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే ఆ రోజు నేను వైజాగ్ నుండి తిరిగి మన ఊరు వస్తూ ఉండగా ఊరవతల స్పృహ కోల్పోయిన అరవిందాన్ని చూశానమ్మా. తనను వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను. అరవింద మతి స్థిమితం కోల్పోయిందని డాక్టర్ నాతో చెప్పారు. కోలుకోవడానికి కాస్త టైం పడుతుందని కూడా అన్నారు. ఈ విషయం మీకు తెలిస్తే మీరు బాధపడతారని అరవిందని నేనే మన ఊరికి తీసుకొని వచ్చాను అని చెప్పి అలా ప్లీడర్ తాతయ్య లక్ష్మికి చెబుతూ ఉంటే లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇంతలో మిత్ర జయదేవ్ వీళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ అరవింద దగ్గరికి వస్తారు. అరవింద అని చెప్పి జయదేవ్ ఏమైంది నీకు, ఇలా ఉన్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక లక్ష్మి వాళ్ళ తాతయ్య జరిగింది మొత్తం కూడా జయదేవ్ వాళ్ళకి వివరిస్తారు. ఇక అరవింద పరిస్థితి చూసి మిత్ర జయదేవ్ ఇద్దరు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు. నాకు చికెన్ కావాలి, చికెన్ లేదా అని అరవింద గొడవ చేస్తూ ఉంటే అప్పుడు లక్ష్మి మీకు రేపు నేను చికెన్ చేసి పెడతాను, ఈ ఒక్క పుట్టకు ఈ భోజనం చేయండి అని చెప్పి చెబుతూ ఉంటుంది. సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను ఈ పూటకు ఇదే తింటాను అని అరవింద మనీష అక్కడికి రాగానే మనీషని చూస్తూ ఏయ్ నువ్వేంటి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని చెప్పి మనీష మీద మండిపడుతూ ఉంటుంది. ఇక మనీష ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే చెప్తుంది నీకు కదా, ఎందుకో నీ మొహం చూస్తూ ఉంటే నాకు చిరాగ్గా ఉంది, నువ్వు నాకు నచ్చలేదు, వెళ్ళి ఇక్కడి నుండి అని అరవింద మండిపడుతూ ఉంటే అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.